సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 70 సెంటీమీటర్స్ తోటి 28 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ ఈజీగా బిగినర్స్ కూడా అర్థమవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలి. అలాగే కింద స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. అలాగే పావించు ఒక లైన్ గీసుకోండి. సో గీసుకున్నాం కదా, ఇప్పుడు టేప్ తోటి బ్లౌజ్ లెంత్ అనేది చెప్తాను చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. ఆ 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చులతో కలుపుకొని 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇక్కడ ఒకటి, అలాగే కొద్దిగా అటు ఆపోజిట్ కొంచెం లాస్ట్కి కూడా 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక 13 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా స్కేల్ తోటి లైన్ గీసుకోండి. సో ఈ వీడియోలో నేను నడుం లూజ్ సైజ్ తోటే నేను మొత్తం బ్లౌజ్ కటింగ్ చెప్తాను. నడుం సైజ్ తోటే, చెస్ట్ సైజ్ లేదు ఇందులో, నడుం సైజ్ తోటే అనమాట. సో నడుం సైజ్ వచ్చేసి 28 ఇంచెస్. ఆ 28 ఇంచెస్ని 4 మడతలుగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి నడుం లూజ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, 4 మడతలు వేసుకొని ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సో చూడండి, 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే టక్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 2 ఇంచులు. చూడండి, నేను 2 ఇంచులు ఖర్చులకి 1 ఇంచు టక్స్ కోసం పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఫార్ములా చెప్తాను. వీళ్ళకి షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోవాలి. అది ఎలా ఎందుకు అనేది నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా యూజ్ చేశారంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. 26 సైజ్ నుంచి 31 సైజు వరకు 5 ఇంచెస్ వస్తుందండి బ్లౌజు. షోల్డర్ మెజర్మెంట్ అయితే 30. చూడండి, 26 ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే 31 నుంచి 36 సైజ్ వరకు పెద్ద సైజ్ అనమాట. అంటే ఇంకా పెద్ద సైజు కూడా ఉంటుంది. 36 తర్వాత నుంచి 40, 42 వరకు ఇంకా చాలా పెద్ద సైజు. ఇది ఇప్పుడు మనం కట్ చేసేది 28 సైజ్ కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోవాలి, సరిపోతుంది. సో ఫ్రెండ్స్, షోల్డర్ అయితే 5 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఆమ్ రౌండ్ వచ్చేసి 5.5 పెట్టుకోండి. వీళ్ళకి మనం నార్మల్గా అయితే 6 ఇంచులు పెట్టుకుంటాం కదా. ఇది చిన్న సైజు కాబట్టి 5.5 ఇంచులు పెట్టుకోండి. వీళ్ళకి కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు అండి. వీళ్ళకి కొద్దిగా హై పెట్టుకున్నారనమాట. చూడండి, 6 ఇంచులు. కొంతమంది చాలా వాటికి అయితే 4 ఇంచులే పెడతాం. వీళ్ళకి ఎక్కువ నెక్ కావాలి కాబట్టి 6 ఇంచులు. నెక్ విడత వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోండి. అలాగే షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. చూడండి, నెక్కి 2.5 ఇంచులు. మనం 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎట్లయితే మనం మార్కింగ్స్ పెట్టుకున్నామో అవన్నీ స్కేల్ తోటి లైన్ గీసుకోవాలన్నమాట మార్కింగ్ పెట్టుకున్న దగ్గర. సో ఫ్రెండ్స్, నేను వీడియో లెంత్ అయినా పర్లేదని చెప్పేసి స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్, పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టుకొని చూడండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. వచ్చిన తర్వాత నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళకి ఆమ్ రౌండ్ దగ్గర చంకదింపు వచ్చేసి మనం నార్మల్గా 1.5 పెట్టుకుంటాం కాబట్టి ఇది ఏమో చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. నార్మల్ అయితే 1.5 పెట్టుకుంటాం. చిన్న సైజ్ వాళ్ళకి 1.5 పెట్టుకోవాలన్నమాట. అప్పుడే వీళ్ళకి ముడతలు రాకుండా ఏవి రాకుండా ఉంటాయండి. సో నేను ఇప్పుడు పెట్టుకున్న తర్వాత నేను నెక్ రౌండ్ షేప్స్ అనేది మొత్తం కర్వ్ స్కేల్ తోటి యూజ్ చేశాను. మీకు మంచి రౌండ్ నెక్ రావాలి అన్న వాళ్ళకైతే ఇది ఫార్ములా యూజ్ అవుతుందన్నమాట. సో చూడండి, కర్వ్ స్కేల్ తోటి జాగ్రత్తగా గీసుకోవాలి. చాలా అంటే చాలా షేప్ మంచిగా వస్తుంది, అంటే రౌండ్గా వస్తుంది నెక్ అయితే. నేను వచ్చే ప్రతి కస్టమర్ బ్లౌజ్లో అయితే ఇట్లానే మార్కింగ్ పెట్టుకొని నేను గీస్తాను. వాళ్ళకి నెక్స్ అనేది రౌండ్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ అండి. చెస్ట్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలని అంటే, నడుం సైజ్ వస్తుంది కదా మనకి, నడుం సైజుకి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు నడుం సైజ్ వచ్చేసి 28 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 32 ఇంచెస్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ 32 ఇంచెస్ని మళ్ళీ డివైడెడ్ 4 చేయాలి. ఇందాక మనం నడుం లూజ్ ఎట్లా డివైడ్ చేసుకున్నామో అట్లా దీనికి కూడా డివైడెడ్ 4 చేసుకుంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి చెస్ట్ మెజర్మెంట్ లేకపోయినా నడుము లూజ్ ఆధారంగానే చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, సేమ్ ఇంతేనండి. ఇప్పుడు వచ్చేసి మనకి 8 ఇంచెస్ వచ్చింది. సో ఈ 8 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం 2 ఇంచులు, లేదు మా క్లాత్ ఎక్కువ కావాలి అని కస్టమర్ చెప్తే 2.5 3 పెట్టుకున్నా పర్లేదు. నార్మల్గా అయితే 2 ఇంచులు సరిపోతుంది. అలాగే ఎక్కువ క్లాత్ వద్దంటే 1.5 పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత ఇక్కడ నేను చంక దగ్గర షేప్ గీసాను చూడండి కర్వ్ స్కేల్ తోటి. అట్లా గీసుకుంటే మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా గీసినో. ఇప్పుడు ఇక్కడ నడుం టక్స్ అనేది చెప్తాను చూడండి, వీళ్ళకి ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది. టేప్ తోటి నడుం దగ్గర నెక్ దగ్గర నుంచి 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను నెక్ దగ్గర నుంచి 4.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోండి వీళ్ళకి, ఎందుకంటే నెక్ పొడవు ఎక్కువ ఉంది కాబట్టి 4 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా అయితే 3.5 ఇంచులు సరిపోతుందండి, వీళ్ళకి పొడవు ఎక్కువ కాబట్టి 4 ఇంచులు పెట్టినాను. సో చూసారు కదా, మొత్తం బ్యాక్ పార్ట్ కట్ చేసేసినాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఓపెన్స్ మన సైడ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని మనము క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా మన మెయిన్ లైనింగ్ క్లాత్ మీద పరుచుకోవాలి. పరుచుకొని మొత్తం డయాగ్రామ్ గీసుకోవాలి. చూడండి అది ఎట్లుందో అట్లా గీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఎక్కడ అతుకులు పడకుండా 70 సెంటీమీటర్లోనే వీళ్ళకి బ్లౌజ్ కటింగ్ చేసినానండి. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీలైతే 4గురికి షేర్ చేయండి. ఇప్పుడు మన ఉక్స్ల సైడ్ నుంచి 2 ఇంచుల కింద నడుము దగ్గర నుంచి 2 ఇంచులు ఒక మార్కింగ్, మొత్తం లాస్ట్ మన నడుము సైడ్ జాయింట్ల వరకు 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి షేప్ పట్టీలకండి ఈ మార్కింగ్, దేనికో అనుకోవద్దు. అలాగే పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచుకి డాట్ ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. గుర్తు కోసం అన్నట్టు నేను మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ షేప్ పట్టీలకు కూడా లైన్ గీసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేను షేప్ పట్టీలకు లైన్ గీసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో చూడండి నేను గీసినాను కదా, మా పాప అనేది కెమెరా కదిలిస్తుంది, అందుకే అటు ఇటు అవుతుంది అనమాట. సో వీళ్ళకి ఇక్కడ కూడా నేను 5.5 ఇంచులు ఆమ్ రౌండ్ డౌన్ దించుకున్నాను అనమాట. ఆమ్ రౌండ్కి 5.5 దించుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంక దింపు ఎంత దించుకోవాలి అది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నార్మల్గా అయితే 1.5 ఇంచులో 1.5 ఇంచు పెట్టుకుంటాము, 1/2 ఇంచు పెట్టుకుని తగ్గించుకుంటాము. వీళ్ళకి 1.5 ఇంచు పెట్టినాం కదా, ఇప్పుడు ఎంత పెట్టుకోవాలని అంటే 1 ఇంచు పెట్టుకోండి. ఆ 1/2 ఇంచు అనేది తగ్గియండి. నార్మల్గా అయితే 1/2 ఇంచు తగ్గిస్తాము, ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గియండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ముడతలు రావన్నమాట. మనకి ఇప్పుడు ఇచ్చిన కస్టమర్ అయితే నేను రెగ్యులర్గా కుడుతూనే ఉంటాను కాబట్టి నేను కన్ఫామ్గా మీకు చెప్తున్నాను. ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇది కూడా కర్వ్ స్కేల్ తోటే లైన్ గీసుకోవాలన్నమాట. సో గీసినాం కదా, ఇదనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చెప్తాను చూడండి, ఎట్లా వీళ్ళకి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి ఏంది అనేది నేను ఫ్రంట్ నెక్ చెప్తాను. టేప్ తోటి మనం ఖర్చులతో కలుపుకొని 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. అదే మనం పైన షోల్డర్ ఖర్చు తీసేసినాం అనుకో 5.5 ఇంచులకి అట్లా అనమాట. ఇప్పుడు షోల్డర్ మనం ఖర్చులతో కలిపి 6 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు, సేమ్ బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నట్టే 2.5 ఇంచులు పెట్టుకొని మార్కింగ్ గీసుకొని ఇక్కడ కూడా మనం కర్వ్ స్కేల్ తోటే రౌండ్ షేప్ గీసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్. సో ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయినా పర్లేదు, మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి నేను స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో నేను పడ్డ ఈ కొంచెం కష్టానికైనా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థం అవ్వాలని చెప్పేసి కష్టమైనా పర్లేదని చెప్పేసి వీడియో లెంత్ అయినా పర్లేదని చెప్పేసి స్లోగా చెప్తున్నాను అనమాట. అందుకైనా మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, మన వీడియో చాలామందికి రీచ్ అవుతాయి. సో ఇప్పుడు గీసినాను కదా, ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ తోటి మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా. నేను ఎందుకంటే కొలతలు బ్లౌజ్ తోటి తీసుకోకుండానే నేను పెట్టి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ తోటి కొలత చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. 1/2 ఇంచు వదిలేసి నేను పెట్టినాను చూడండి, ఇట్లా అనమాట. ఇట్లా మీరు గీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఇప్పుడు షేప్ పట్టీలకి ఎట్లా మార్కింగ్ చేసుకోవాలంటే ఉక్సుల సైడ్ నుంచి ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, ఆ ఉక్సుల పట్టీ నుంచి పైన మన నెక్ దగ్గర నుంచి పెట్టి షేప్ పట్టీకి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. మన ఆది బ్లౌజ్కి ఎక్కడైతే షేప్ పట్టీ ఉంటుందో అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి. సో చూడండి, చూసిరు కదా, ఇట్లా అన్నమాట. ఇప్పుడు మెయిన్ డాట్ టక్స్ వచ్చేసి మన స్టార్టింగ్ ఉక్స్ల దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. నార్మల్గా అయితే 3 ఇంచులకు పెట్టుకుంటామండి. వీళ్ళకి వచ్చేసి మనం 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి, కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. దీన్ని పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచులు, వెడల్పు కూడా వచ్చేసి 2.5 ఇంచులు. వెడల్పు 2.5 అయినా పెట్టుకోండి, లేదు అంటే 2.5 పెట్టుకున్నా కూడా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. 2.5 పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను 2.5 పెట్టినాను అనమాట. పెట్టి ఆ 2.5కి మిడిల్ డాట్ కోసము డబల్ ఫోల్డ్ చేస్తే మనకి మెయిన్ డాట్ వచ్చేసింది. చూడండి, మధ్యలో డాట్ ఇదనమాట. మనకి ఎక్కడైతే మనం షేప్ పట్టీకి 2 ఇంచులు తీసుకున్నామో అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది కిందికి గీసుకోవాలి. ఎప్పుడైనా సరే 1 ఇంచ్ కిందికి డౌన్ చేసుకుంటే మనకి షేప్ పట్టీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర షేప్ పట్టీకి వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోండి. సో పెట్టుకున్నారు కదా, ఇంతే అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా మార్కింగ్ పెట్టుకున్నామో అట్లా మనము మార్కింగ్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు స్కేల్తో గీసుకోండి, మీకు క్రాస్ పోకుండా మంచి నీట్గా వస్తుంది అనమాట. అందుకే ఇట్లా చెప్తున్నా. స్కేల్తో గీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి కర్వ్ స్కేల్తో గీసుకోండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్. లేదు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే నార్మల్గానే గీసుకోవచ్చు. నేను ప్రాక్టీస్ లేని వాళ్ళ బిగినర్స్కి అయితే ఇట్లా అర్థం అవ్వాలని ఇట్లా చెప్పిన. సో చూసారు కదా, పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెట్టిందంతా మనం నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను, చూడండి ఎట్లా కట్ చేసినాను ఏంది అనేది. సో ఫ్రంట్ పార్ట్ అయితే అర్థమైంది కదా, ఇప్పుడు కటింగ్ చేద్దాము. సో చూడండి, కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు డాట్స్ పొడవులు అనేది చెప్తాను, ఎట్లా పెట్టుకోవాలి ఏంది అనేది. మెయిన్ డాట్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్లు 2.5 ఇంచులకి మెయిన్ డాట్ పొడవు తీసుకోండి. సో స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులు. అలాగే దీని వెడల్పు వచ్చేసి కూడా 2.5 ఇంచులే అనమాట. లేదు 2.5 పెట్టుకున్నా పర్లేదు. నేను ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టినాను, మీరు 2.5 పెట్టుకునే ఇబ్బంది లేదు. అలాగే మిడిల్లో ఈ 2.5కి సగానికి ఒక డాట్ పెట్టుకోండి. అట్లా నేను టేప్ డబల్ ఫోల్డ్ చేస్తే సగం వస్తుంది. దీని పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోండి. 2.5 ఇంచులు పెట్టుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది బాగా నుంచున్నట్టుగా వస్తుంది అనమాట. లేదు మాకు అంత నుంచున్నట్టుగా వద్దు అని అంటే 2 ఇంచులు పెట్టుకోండి, సరిపోతుంది. 2 ఇంచులు పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను 2.5 ఇంచులు పెట్టుకున్నాను, షేప్ కరెక్ట్ రావాలని చెప్పేసి ఇది మార్కింగ్ గీసుకోవాలన్నమాట. సో గీసినాను కదా. ఇప్పుడు మెయిన్ డాట్ మన ఉక్స్ల సైడ్ డాట్ ఎట్లా తీసుకోవాలనేది చెప్తాను చూడండి. ఉక్స్ల డాట్కి వచ్చేసి పైన నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది డాట్ పెట్టుకోవాలి. మనం పైన స్టార్టింగ్ నెక్ సైడ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డాట్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా. సో పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి మనకి లాస్ట్ వరకు ఎన్ని ఇంచులు వచ్చిందో షేప్ పట్టి వరకు దాన్ని సగానికి మడత పెట్టుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. లేదు మాకు అర్థమైతే లేదని అంటే కింద షేప్ పట్టి దగ్గర నుంచి 1.5 ఇంచ్కి డాట్ పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, నేను అట్లా పెట్టినా అంతే వచ్చింది, మీకు పైన 1/2 ఇంచ్ వదిలేసినా అంతే వస్తుంది. నేను మెయిన్ డాట్ ఎంత పెట్టుకున్నాను, ఈ డాట్ కూడా అంతే పెట్టుకుంటున్నాను అనమాట, 2.5 ఇంచులు. అలాగే ఈ మెయిన్ డాట్ ఉక్స్ల సైడ్ డాట్ పెట్టుకున్నది స్కేల్తో గీసుకొని ఉక్స్ల డాట్ నుంచి మనకి 3వ డాట్ కోసం 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మనం డాట్స్ అయితే ఎంత పొడవు తీసుకుంటామో అంతే పొడవు తీసుకోవాలి. మిగిలిన అన్ని డాట్స్ కూడా ఈ ఫ్రంట్ డాట్ నుంచి కూడా 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని మనం ఎక్కడైతే 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకున్నామో దాని పక్క నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అట్లా చేసుకొని అక్కడ నుంచి స్కేల్తో మార్జిన్ గీసుకోవాలి. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రంట్ పార్ట్ కుదురుతలే అన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇది సమోసా షేప్లో రావాలన్నమాట. నాకు ఇక్కడ గీయనికి రాలేదన్నమాట, నేను అందుకే అట్లా గీసేసిన ఏదో అంజాద మీద. మనకి సమోసా షేప్లో వచ్చిందంటే బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి, ఇబ్బంది ఏం లేకుండా సెట్ అవుతుంది అనమాట.
ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కనుక కటింగ్ చేసిరంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో చూసారు కదా, మీకైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకునే అయితే డాట్స్ కట్ చేసుకోవాలి, చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అంటే ఇది గుర్తు కోసం, ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే మార్కింగ్ పెట్టుకున్నాము, బ్యాక్ సైడ్ ఎట్లా పెట్టుకోవాలి, అందుకోసం అని చెప్పేసి ఇట్లా టక్స్ పెట్టుకున్నాం అనుకో బ్యాక్ సైడ్ కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. అది మనకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చూద్దాం రండి. సో ఇది మిగిలిన క్లాత్లో నేను షేప్ పట్టి కటింగ్ చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం నడుము అయితే ఎంత ఉందో, బ్యాక్ పార్ట్ నడుము సైజ్ అయితే ఎంత ఉందో అది ఎంత కట్ చేసినామో అంతవరకు మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి ఎంత పొడుగు ఉందో అంత పొడుగు మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని వీళ్ళకి ఎంత పొడుగు తీసుకోవాలి షేప్ పట్టీలకి ఏంది అనేది కూడా చెప్తాను. స్టార్టింగ్ హుక్స్ల సైడ్ వచ్చేసి 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. సో ఇక్కడ ఒక 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర వచ్చేసి 2.5 ఇంచులకు పెట్టుకోండి. సో స్టార్టింగ్ 3 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు. మిడిల్లో ఎంత పెట్టుకోవాలంటే స్టార్టింగ్ నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. హుక్స్ల దగ్గర నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్. సో ఈ 4 ఇంచుల దగ్గర ఇక్కడ పొడవు వచ్చేసి 2.5 పెట్టుకోండి. ఇది పర్ఫెక్ట్ షేప్ కటింగ్ అండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ కటింగ్ అనమాట. తడబడుతుంది ఏమనుకోకండి. సో చూసారు కదా ఇదనమాట. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుందామండి. సో చూసారుగా కట్ చేసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్ ఇదనమాట 28 సైజు వాళ్ళది 70 సెంటీమీటర్స్లో అతుకులు పడకుండా ఎట్లా కట్ చేసుకోవాలి ఏంది అనేది. సో ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ చూపించలేదని అనుకోవద్దు. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది సపరేట్గా. అందుకే ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే షేప్ పట్టీలు కటింగ్ చూపించినాను. హ్యాండ్స్ కటింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే నచ్చితే నలుగురికి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అప్పుడు అర్థమవుతుంది మీకు ఎట్లా చెప్పాలి, మీకు అర్థం కావాలంటే మీకు ఎట్లా చెప్పాలి ఏందనేది కూడా నాకు అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చింది కదా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.